ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సో యామిని, ముఖ్యంగా విజయసాయిరెడ్డి కావచ్చు, అయోధ్య రామిరెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి ఏదైతే విజయసాయిరెడ్డి ఉన్నారో ఆయన నెంబర్ 2గా ఇప్పటి వరకు కూడా చలామణి అయ్యారు. మనం చూసాము ఆ పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఫస్ట్ నుంచి కూడా ఏదైతే వారి తండ్రి నుంచి కూడా వ్యాపార వ్యవహారాలకు సంబంధించి లేదా సలహాలు సంప్రదింపులకు సంబంధించి కూడా ఉంటూ వచ్చినటువంటి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు జర్నీ చేశారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, అధికారం కోల్పోయిన తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి అనేక వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వీటన్నిటి నేపథ్యంలో ఊహించినటువంటి షాక్ వైసీపీకి తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం. సో ప్రధానంగా చూస్తే ఏదైతే విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చే సమయంలో కూడా కుటుంబంలో కూడా చిచ్చురేగిందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా రాజ్యసభ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరిని చేస్తారు, తొలిసారి అవకాశం అన్నప్పుడు అనేక అంశాలు, అనేక పేర్లు కూడా అప్పట్లో వచ్చాయి. షర్మిల కూడా రాజ్యసభ కోరుకుందనేటువంటి చర్చ అప్పట్లో జరిగింది. కానీ ప్రస్తుతం తర్వాత విజయసాయిరెడ్డికి ఇచ్చారు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి, A1గా A2గా. సో అప్పటి నుంచి కూడా జగన్తో జర్నీ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి సో ఇప్పుడు సెకండ్ టైం కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిని చేశారు. రాజ్యసభలో పార్టీ నాయకుడిగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజీనామా చేయడం, ఆయనతో పాటుగా అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారు. రేపు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి. అయోధ్య రామిరెడ్డి కొంత సమయం తీసుకున్నట్టు చేస్తారన్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. మొత్తానికి కూడా ఈ పరిణామం, ఈ వ్యవహారం మొత్తం కూడా షాక్ కలిగిస్తుందని చెప్పొచ్చు వైసీపీ పార్టీకి, వైసీపీ శ్రేణులకు కూడా. సో ఇప్పటి వరకు మనం చూసాం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపైన అటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, ప్రతిపక్షాల మీద, లేకపోతే వైసీపీ సంబంధించినటువంటి విషయంలోనో నాయకులపైన విమర్శలు చేసేటువంటి వారిపైన కూడా విజయసాయిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడడం కావచ్చు, తనదైన శైలిలో విమర్శలు చేయడం అటు మీడియా ముందు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కూడా ఇప్పటి వరకు చేస్తూ వచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో హార్డ్ కోర్గా ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్తో జర్నీ చేస్తారని చెప్పి అందరూ కూడా ఊహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఊహించినటువంటి పరిణామం అని చెప్పొచ్చు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే క్యాడర్ కూడా షాక్కు గురైంది. అయితే ఏం జరిగింది ఈ పరిణామానికి, దీనికి దారితీసినటువంటి కారణాలు ఏంటి అనేది మాత్రం చాలా ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ అని మాత్రం చెప్పొచ్చు. సో ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా, ఎందుకంటే ఖచ్చితంగా సెకండ్ టర్మ్ రాజ్యసభ తీసుకున్న తర్వాత పార్టీ సంబంధించినటువంటి విషయంలో అటు బేదా రవిచంద్ర కావచ్చు, గతంలో రాజీనామా చేసినప్పుడు మోపిదేవి వెంకటరమణ గుడ్ బై చెప్పినప్పుడు కావచ్చు, అలానే దీనికి సంబంధించి రాజ్యసభ సభ్యులుగా వారు దూరమైనప్పుడు సంబంధించి మనం చూసాం. ఆర్ కృష్ణయ్య ఆయన తెలంగాణ నుంచి బీసీ సంఘాల నాయకుడిగా ఎంపికైనటువంటి ఆయన గతంలో మిగిలినటువంటి ఇద్దరు కూడా వైసీపీకి చేరువై వారు గుడ్ బై చెప్పారు పార్టీకి, రాజ్యసభకు సంబంధించి. ఇప్పుడు తాజాగా మరొక ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు ప్రత్యక్షంగా చూస్తే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు, ఆ నాయకుల సంబంధించినటువంటి ప్రవర్తించిన తీరు, ప్రభుత్వం అధికారంలో ఉండగా వ్యవహరించినటువంటి విధానం, కక్ష సాధింపు రాజకీయాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం చేసింది. కూటమికి ఒక అద్భుతమైన విజయాన్ని అందించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా రియలైజేషన్ రాలేదు. సో ఈ నేపథ్యంలో చూస్తున్నాం పార్టీ సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు నెంబర్ 1, నెంబర్ 2 లేదా తర్వాత కీలకంగా పార్టీలో ట్రబుల్ షూటర్స్గా అనుకునేటువంటి అయోధ్య రామిరెడ్డి లాంటి వారు, నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఇలాంటి వారందరూ కూడా వెళుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే మాత్రం వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పటికే మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఇప్పటికే పదే చెప్తూ ఉంది. ముఖ్యంగా తమ అన్న పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పైన పార్టీ సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో మరింత
ఈ పార్టీని ఆదరించే పరిస్థితి సొంత పార్టీ నాయకులు కావచ్చు, సొంత క్యాడర్ కూడా ఉండదు అని చెప్పి, సో దానిని బలం చేకూర్చే విధంగా దానికి అనుగుణంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా పార్టీలో ప్రస్తుతం మనం స్పష్టంగా అర్థమవుతున్నాయి. గతంలో 3 రాజ్యసభ సభ్యులు గుడ్ బై చెప్పినప్పుడు కూడా సో వారిపైన విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు రాజ్యసభ సంబంధించినటువంటి సెకండ్ టర్మ్ రాజ్యసభ సభ్యుడిగా ఉండడమే కాదు, ఆయన పార్లమెంటరీ నాయకుడిగా కూడా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇది జరిగింది. మొత్తానికి కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వారికి ఇది ఒక షాక్ కలగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సరికొత్త మలుపు తిరగబోతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తోంది.